ఒక మనిషిని అరెస్ట్ చేసే హక్కు పోలీసులకి ఎట్లా ఉంటుందో, అరెస్ట్ కారణం తెలుసుకునే హక్కు ఆ అరెస్ట్ అయ్యేటటువంటి నిందితుడికి ఉంటుంది. నిందితుడు నేరస్తుడు కాదు. నిందితుడు అభియోగం మోపబడ్డవాడు. అతను కోర్టులో నేరస్తుడని నిరూపించబడినప్పుడు మాత్రమే నేరస్తుడవుతాడు తప్పించి, దోషి అవుతాడు తప్పించి, అప్పటిదాకా అతను నిర్దోషి అవుతాడు. అయితే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సిస్టంలో పోలీసింగ్‌లో ఎట్లా ఉంటదంటే నాటు పద్ధతి ఉంటది. కారణం చెప్పకుండా అరెస్ట్ చేసి, ఆ తర్వాత రకరకాల కారణాలు పెట్టడం. ఇవి మన ఆంధ్ర, తెలంగాణలోని ఎక్కువగా కనబడుతున్నాయి. ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఎక్కువ కనబడుతుంటాయి. అది పక్కన పెడితే సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఇట్లాంటి కేసుల మీద సీరియస్ తీర్పునిచ్చింది. ఆగమేఘాల మీద అరెస్టులు జరిగిపోయే భారత్‌లోకి మీద నిందితుల అరెస్ట్ కారణాలు, కేసులో పొందుపరిచిన చిట్టాను విడమరిచి చెప్పాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అరెస్ట్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి తనను ఎందుకు అరెస్ట్ చేశారో, ఆ కేసులో ఏమేం రాశారో, ఎలాంటి చట్టాలను పేర్కొన్నారో, ఏ నేరాలను పొందుపరిచారో అతనికి అరెస్ట్ సమయంలో కానీ, అరెస్ట్ చేసిన తక్షణం కానీ తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. లాస్ట్ ఇయర్ ముంబైలో జూలైలో ఢీకొట్టి ఖరీదైన BMW పారిపోయిన ఘటనలో నమోదైన ఉదంతానికి సంబంధించినటువంటి మిహిర్ రాజేష్ షా మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య నడిచిన కేసులో తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మనీహల్ ధర్మాసనం ఈ కీలక తీర్పిచ్చింది. ధర్మాసనం టోటల్గా 52 పేజీల తీర్పిచ్చింది. రాజ్యాంగంలో 22(1) అధికరణం ప్రకారం ఎవరినైతే పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తాయో వాళ్ళకు వీలైన త్వరగా అరెస్ట్ కారణాలు వివరించాలి. ఇది ఎన్నాళ్ళు తప్పనిసరిగా అవలంబించాల్సిన విధానం కాదు కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక రక్షణగా నిలుస్తుంది. అరెస్ట్ అయినటువంటి నిందితుడికి అతను అర్థం చేసుకునే భాషలో రాతపూర్వకంగా కేసు వివరాలు తెలియజేయాలి. ఏ నేరానికి గాను ఏ చట్ట నిబంధన మేరకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో నిందితుడికి వెంటనే చెప్పాలి. అయితే అరెస్ట్ చేసిన 2 గంటల్లోపే అతను రిమాండ్ నిమిత్తం మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగలిగితే మాత్రమే నిందితుడికి ముందే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వెంటనే కనుక మ్యాజిస్ట్రేట్ దగ్గర పెడితే అక్కర్లా. మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లలేని సందర్భాల్లో ఇవన్నీ చెప్పలేకపోతే మాత్రం అతని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లినట్టే. ఒక నిందితుడిని 1 కంటే ఎక్కువ కేసులు అరెస్ట్ చేస్తే ఆ అన్ని కేసుల్లో పొందుపరిచిన చట్టాలు, సెక్షన్లు, నేరాల చట్టాను అతనికి వివరించాలి. వాటి నిందితుడికి అర్థమయ్యే భాషలో రాతపూర్వకంగా అందివ్వాలి. పాత భారత శిక్షా స్మృతి 1880 లేదా కొత్త భారతీయ న్యాయ సంహిత 2023 చట్టం ప్రకారం చూసిన అరెస్ట్ అయిన వ్యక్తికి అరెస్ట్ కారణాలు వెల్లడించాలని రాజ్యాంగం ఉద్బోధిస్తోంది అన్నటువంటిది ధర్మాసనం చెప్పింది.